సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నమస్తే, పినే న్యూస్ స్వాగతం. నగరంలోని క్విజ్ కాలేజ్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన 12th మ్యాన్ కేఫ్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు. నిర్వాహకులను అభినందించారు. ఒంగోలు ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈరోజు క్విజ్ కాలేజ్ రోడ్డు ఏదైతే మన ఎర్రజల్ల కోయ రోడ్లో మనకి 12th మెయిన్ కేఫ్ అనేది నూతనంగా ఇండోర్ క్రికెట్ స్టేడియంని ఓపెన్ చేశాం. దీనికి మన రియాజ్ అహ్మద్, అదేవిధంగా మన గొడ్డిపాటి సుధీరు వీరిద్దరు కలిసి దీన్ని ఇన్వెస్ట్ చేశారు. దగ్గర 40 లక్షల రూపాయలు దీని మీద పెట్టడం, అందులో మంచి కాఫీ డే లాగా ఒక చిన్న ప్యాటర్న్ కూడా పెట్టుకోవటం, అదేవిధంగా కాఫీ టీ ఇవన్నీ కూడా పెట్టడం, అంటే వాతావరణం చాలా బాగుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒంగోలులో ఇంకా 2 ఉన్నా కూడా దీనికి ప్రత్యేకత ఏంటి అంటే ముందు స్పేస్ ఉంది, పార్కింగ్ ఉంది, స్నాక్స్ ఉన్నాయి. ఇద్దరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, బాగా జరగాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో విధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా ఈరోజు అవసరం. మన ఒంగోలులో కూడా తొందరలోనే క్రికెట్ స్టేడియం కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా ప్లేస్ అయి చూస్తూ ఉన్నాం. ఐపీఎల్ ఆడేటట్టుగా పెద్దది ఇండోర్ స్టేడియము, అదేవిధంగా క్రికెట్ స్టేడియం కూడా ఇవన్నీ కూడా పెడుతున్నాం. ఎందుకంటే స్టేట్లో అన్ని దగ్గర ఉన్నా కూడా మన దగ్గర లేదు క్రికెట్ స్టేడియం. పోయినసారి ఉండే టైంలో ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ల్యాండ్ మనకి ఇబ్బందికరంగా ఉండి ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఉండేవి, దాన్ని చేయలేకపోయాం. ఇప్పుడు ల్యాండ్ కూడా మనం దాదాపు ఫైనలైజ్ స్టేజ్లో ఉంది. దాన్ని చేసిన తర్వాత క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళే కన్సల్ట్ చేసి ఇస్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు ఏదైతే 12th మెయిన్ కేఫ్ వీళ్ళకి ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. అన్ని హంగులతోటి పెట్టారు కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులో సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారు ఒంగోలులో లేని దాని మీద, కాబట్టి దానికి ఉండే ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను కూడా భావిస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. దామచల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు వచ్చినందుకు ధన్యవాదాలు. దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. మ్యాన్ కేఫ్ స్టార్ట్ చేయడానికి కేఫ్ అండ్ క్రికెట్గా ఒంగోలులో క్రికెట్ ఉంది కానీ కేఫ్గా ఎక్కడ లేదు. చిల్ అవ్వాలన్నా గేమ్స్ ఉండాలి. గేమ్స్ మనకి ఇక్కడ క్రికెట్ ఉంది ఆడుకోవడానికి, సేమ్ క్యారమ్స్, చెస్ ఇలాగ గేమ్స్ యాడ్ అవుతుంటాయి. సేమ్ 2 ఒకే ప్లేస్లో ఉండాలంటే మనకి ఎక్కడా లేదు ఒంగోలులో. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఒక్కటైతేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. ఎంసీఏ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని వర్గాలను విభజించి పాలించాలనే లక్ష్యంతో ఎస్సీలను 4 ముక్కలుగా చేశారని విమర్శించారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ అంటరానితనం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాశం, పాలడుగు విజయేంద్ర బహుజన్, విజయ్, ఎం ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. కులాలున్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 87 ఉపకులాలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే దేశం మొత్తం మీద 800 ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో.
ఈ ఎస్సీలను ఈ విధంగా ఆలోచించడం తప్పు. చంద్రబాబు నాయుడు వేసినటువంటి ఏకసభ్య కమిషన్ని నేను ఖండిస్తున్నా. మరి సెన్సస్ అనేది రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఒక్కడికే అధికారం ఉంది. కానీ క్రితంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ గ్రామ సచివాలయాల్లో పెళ్లిగాని పిల్లకాయల చేత ఒక సర్వే చేయించాడు. వాళ్ళు ఎస్సీలను కూడా ఓబీసీల కింద రాసి ఉన్నారు. తప్పు ఇవన్నీ. అది చట్టానికి ముందు నిలబడో. అది ఆ సెన్సస్ సచివాలయాలు తీసినటువంటి సెన్సస్ని నేను ఖండిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం నాకు చంద్రబాబు నాయుడు 50 సంవత్సరాలుగా తెలుసు. ఆయన యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాను. ఆయన వ్యక్తిగతంగా నేను విమర్శించడం లేదు, కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను ఖండిస్తున్నా. తప్పది. ఏకసభ్య కమిషన్ తప్పు. వీళ్ళల్లో వీళ్ళ తగాదాలు పెట్టకుండా వీళ్ళని కలిపి ఎస్సీలను అందరినీ కలిపి ఓబీసీలను కలిపి ఎస్సీ ఓబీసీలు అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్ళడం అనేది దేశానికి మంచిది. ఎస్సీ బీసీల ఐక్యత దేశానికి చాలా అవసరం. మరి దళితుల విభజన వద్దు. మరి వీళ్ళు దళితులు కలిసిపోవడం దేశానికి ముద్దు. చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట్లాడకపోవడం అనేది దురదృష్టకరం. ఆయన నాకు ఫ్రెండే. ఆ రోజు స్పీచ్లో ఒక్క మాట, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించవయ్యా ఓ మిత్రుడా, ఓ మోడీ, నరేంద్ర అని ఉంటే బాగుండేది. కనీసం వీళ్ళిద్దరు మాట్లాడలేదు. మోడీ అన్నా మాట్లాడి ఉండొచ్చు, నేను కాపాడుతున్నాను, దీనికి ఏమి ఇబ్బంది లేదని ఒక మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆ విధంగా లేకుండా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినటువంటి దాన్ని ఈరోజు నాశనం చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఏంటి వీళ్ళకి లాభం ఏంటి? అక్కడ ఉన్నటువంటి భూమే వీళ్ళ లాభం. ఒక్కొక్క ఎకరా 100 కోట్లు, 25,000 ఎకరాలు ఉన్నాయి. 2.5 లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని, 2.5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని చీప్గా అమ్మి డబ్బు వెనకాల సంపాదించుకునేదానికి కుట్రలు బన్నుతున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున. ఇది పొరపాటు చర్య. దీన్ని నేను ఖండిస్తున్నాను. 24వ డివిజన్ కొత్త మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే దామచల జనార్దన్ ప్రారంభించారు. నిర్వాహకులను అభినందించారు. నగర వాసులకు ఈ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటుందని ఆకాంక్షించారు. మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ని మనం ఓపెన్ చేసుకున్నాం ఈరోజే. దాన్ని మన శివ ఆల్రెడీ ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో అనుభవం ఉన్న వ్యక్తి. ఇదివరకు పీవీఆర్ దాంట్లో పెట్టాడు, అంతకుముందు అటు మంగమ్మ కాలేజ్ దగ్గర పెట్టారు. తర్వాత ఇక్కడ పండగ సందర్భంగా అందరూ కూడా హాలిడేస్ కూర్చుంటారని చెప్పి దీంట్లో ఇవాళ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాటర్ ఫౌంటైన్ ఈరోజు పెట్టారు. ఇక్కడ చాలా బాగా చేశారు. ఇంకా మిగతా చిన్నపిల్లలు ప్లే గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా కూడా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటూ మనం ఎప్పుడు కూడా ఈయనతో నేను కలిసి చేయటం గొప్ప విషయమే. ఎందుకంటే ఈ ఐటమ్స్ మొత్తం కూడా ఆయనే ఇన్ఛార్జి, ఓనర్ కూడా. ఈసారి వెరైటీ ఏంటంటే వాటర్ ఫౌంటేషన్ పెద్దది 10 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేశాడు ఆయన. ఇవన్నీ కూడా ఇక జైంట్ వీలు, కొలంబస్, డ్రాగన్, పిల్లల ఐటమ్ వెరైటీస్ ఉన్నాయి, బ్రేక్ డ్యాన్స్, ఇవన్నీ కూడా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలుపుతున్నాను. 2 మాటలు ఇక్కడ వరకు ఉంటుంది ఎగ్జిబిషన్. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి
పిల్లలు పెద్దలు అందరికి కూడా ఆకర్షించే ఐటమ్స్, షాపింగ్ మాల్స్, తర్వాత కొత్తగా లేజర్ వాటర్ ఫౌంట్ అనే ఒక కొత్త షోని తీసుకొచ్చి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో భారీ ఖర్చుతో ఏర్పాటు చేసి మన ఒంగోలు పట్టణంలో ప్రదర్శిస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు, ఆయన చేతుల మీద ఓపెన్ చేశారు. ఈ రోజు నుంచి 45 రోజుల వరకు ఉంటుంది. ప్రజలందరూ కూడా వచ్చి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి ఈ నెల 19న హైదరీ క్లబ్ నందు గాంధర్వ గాన తరంగని గ్రాండ్ మ్యూజికల్ నైట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సోమశేఖర్, డాక్టర్ పురుషోత్తం తెలిపారు. హైదరీ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్యక్రమం వివరాలు వెల్లడించారు. ఇవాళ మిమ్మల్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ కూర్చున్న అందరం కూడా డిఫరెంట్ ప్రవృత్తుల్లో ఉన్నవాళ్ళం. కాకపోతే ఒకటే ఏంటంటే మ్యూజిక్ లవర్స్, అందరూ సంగీతాభిమానులు అనమాట. అందుకని మేము అందరం కలిసి ఒక ప్రోగ్రాము ఆదివారం సాయంత్రం అరేంజ్ చేద్దామని నిర్ణయించుకొని 19వ తారీఖు ఆదివారం అనమాట గంధర్వ గాన తరంగిణి అనే ప్రోగ్రాం ఒకటి హైదరీ క్లబ్ ఆవరణలో పెడుతున్నాం అనమాట. దాంట్లో చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి మంచి ప్రముఖమైన గాయకులు అందరూ వస్తున్నారు. మ్యూజిక్ కూడా మంచి బ్యాండ్ ఒకటి వస్తుంది హైదరాబాద్ నుంచి. సో దీన్ని అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం, ఒంగోలు ప్రజలందరూ కూడా. ఆ పాటలు కూడా రొటీన్ ఫాస్ట్ బీట్ కాకుండా కూడా 70s, 80s, 90sలో వచ్చిన మధురమైన గీతాలు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల, సుశీల, ఒక మంచి మధురమైన సంగీత అనుభూతి కలిగించడమే. దీనికోసం చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. మండవ శ్రీనివాసరావు గారు, పాటిబండ్ల ఆనందరావు గారు, మన కార్సాల రామారావు గారు, డాక్టర్ సుధాకర్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు దీంట్లో. ప్లస్ హైదరీ క్లబ్ నుంచి నందమూరి రెడ్డి గారు బాగా హెల్ప్ చేశారు. ఒంగోలు ప్రజల్లో ఇంతవరకు వినని పాటలు, స్టేజ్ మీద పర్ఫామ్ చేయని పాటలు ఒక కొత్త అనుభూతి కలిగిస్తూ అన్ని రకాల వాయిద్య పరికరాలతో, అంటే ఆర్కెస్ట్రా అంటే 4-5 ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా అన్నీ, అంటే ఫ్లూటు, వయలిన్, డిఫరెంట్ తబలాస్, కీస్ అలా ఉపయోగించి మంచి వ్యాఖ్యానంతో, ప్రతి పాటకు ఒక మంచి వ్యాఖ్యానంతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలగజేయడం మా కోరిక, మా ఇదనమాట. దీనికి ప్రముఖ సినీ నటులు శ్రీ రఘుబాబు గారు కూడా ఈ ప్రోగ్రామ్ విభావరి జరగబోతూ ఉంది. ముఖ్యంగా ప్రతి పాటకు వెనక కొంత చరిత్ర ఉంటుంది. అప్పుడు ఏమేమి జరిగింది, ఘంటసాల గారికి రాజేశ్వరరావు గారికి మధ్య ఏం జరిగింది, ఆ పాట ఎట్లా పుట్టింది, దాని సృష్టి ఎట్లా జరిగింది, అది ఏ రాగంలో ఉంది, ఇలాంటి వ్యాఖ్యానం మనకు తెలియదు. దానిలో తలమునకలైనటువంటి గొప్ప నిష్ణాతులైనటువంటి వ్యాఖ్యాత కుమార్ గాంధీ గారు వస్తున్నారు. ఆయన ఎప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు వస్తున్నటువంటి గాయకులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మైక్ సౌండ్ సిస్టమ్ కానీ, ఇవన్నీ ఎప్పుడు మనం ఒంగోలులో చూసి ఉన్నాం. కనుక సంగీత ప్రియులు అయినటువంటి అందరినీ, ఒంగోలు నగరంలో ఉన్న అందరినీ ఆ కార్యక్రమానికి రేపు ఆదివారం 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరీ క్లబ్ ఆవరణకి వచ్చి ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి విని ఆనందించాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా హైదరీ క్లబ్కి ధన్యవాదాలు చెప్పాలి. ఇది ఒక సాయంత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఒంగోలులో తలపెట్టాం. ఇది కేవలం ఎటువంటి కమర్షియల్గా కాకుండా కేవలం సంగీతాన్ని, అభిరుచుల్ని కలిగిన వ్యక్తులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలనే సదుద్దేశంతో చేస్తున్నాము. ఈ హైదరీ క్లబ్లో ఈ ప్రాంగణం త్వరలో సంగీత ప్రియమైనటువంటి ప్రాంగణంగా ఇది మలుచుకోబడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు ఈ మధ్య మనం పడమటి గాలి కూడా వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ తరంగిణిని కూడా ఇక్కడ మనం 2వ కార్యక్రమంగా చేస్తున్నాం. ఇలా ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒక మంచి బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేది సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఒంగోలు DRRM హై స్కూల్ ఆవరణంలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12 నుండి 16 వరకు క్రికెట్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బహుమతి ప్రదాన సభలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి సంక్రాంతి సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించి యువతను ఐక్యం చేయడం మంచి కార్యక్రమం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, ట్రస్ట్ గౌరవ సభ్యులు మండవ సుబ్బారావు, సింగరాజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 11 సంవత్సరాల నుంచి కంటిన్యూగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ RSR క్రికెట్ కమిటీ వాళ్ళు 11వ సంవత్సరం ఈరోజు మళ్ళా కూడా మా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను కూడా పిలవటం, నేను కూడా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నా. మన కిరణం
గట్టిగా రావాలి అని చెప్పేసిన తర్వాత అదేవిధంగా దీనికి కిరణ్ అదేవిధంగా మహేంద్ర వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని పండగప్పుడు అందరూ కూడా వస్తాము, అందరూ వచ్చినప్పుడు ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టి దానికి అన్ని ప్రాంతాల వాళ్ళందరూ కూడా కలుసుకునే విధంగా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మన కిరణ్ని మహేంద్రని అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మండవ మురళకృష్ణ గారు, సింగరాజు రాంబాబు గారు, మారేలు సుబ్బారావు గారు, కొల్లాం మధు గారు, వడ్డంపూడి సుజాత గారు, వేదవతి గారు, భాషా గారు, అదేవిధంగా సర్దార్ భాషా గారు అందరూ కూడా పెద్దలంతా కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఇప్పుడే ఇండోర్ క్రికెట్ది ఒకటి మనకి మెగముక్కలపాలెం రోడ్లో వాళ్ళు పెట్టారు, ఒక ప్రాక్టీస్ కోర్ట్ ఒకటి పెడితే దాన్ని కూడా ఓపెన్ చేసి వస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరం కూడా స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా ఈ టర్మ్లోనే ఒంగోలులో కూడా స్టేడియం అనేది కంప్లీట్ చేసే బాధ్యతలుగా తీసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇండోర్ స్టేడియం కూడా వచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం వేరే కళ్యాణ మండపాలు ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోకుండా మనం ఇండోర్ కూడా గేమ్స్ ఉండేటట్టుగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దీన్ని కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు లైటింగ్ అక్కడేమో మన నాగిశెట్టి బ్రహ్మయ్య గారు కూడా కూర్చోన్నాడు. వీళ్ళంతా సీనియర్ సిటిజన్స్ అంతా కూడా నైట్ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈడ కూడా తొందరలోనే లైటింగ్ పెట్టిస్తాం, నైట్ కూడా ఉండేటట్టుగా, నైట్ వాకింగ్ చేసుకునేటట్టుగా. అదేవిధంగా గ్రౌండ్ కూడా నైట్ ఏదైనా అవసరం అయితే వాడుకునేటట్టుగా మనకు స్టేడియం అయిపోయేదాకా దాన్ని కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మన మురళీ గారిది కూడా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పూర్తిగా ఎవరు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా లేకపోతే అందరూ మన వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా 10 మంది కలిసి ఏదైనా చేసినప్పుడే మిగతా వాళ్ళు ఇబ్బందుల్లో ఉండేటప్పుడు వాళ్ళని కూడా మనతో పాటు లాక్కరావాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఏదో విధంగా హెల్త్ కండిషన్స్ అవ్వచ్చు, లేకపోతే చదువుకోవడానికి పేదవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే ఇట్లా క్రికెట్ ఆడటానికి వచ్చిన ఈ ప్లేయర్స్ కావచ్చు, ఇట్లాంటి అన్నిటికి కూడా మనం ఏదో విధంగా స్పాన్సర్ చేసే పద్ధతిలో ఉండాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. దానికి మురళీ గారు అనేక సేవలు చేస్తూ ఉన్నారు ట్రస్ట్ నుంచి. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా పిలిచినందుకు తప్పకుండా కూడా మీ అందరికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఏది అవసరం ఉన్నా కూడా నాకు తెలియజేస్తే కిరణ్ కానీ మహేంద్ర కానీ తప్పకుండా కూడా నా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున వల్లేటివారిపాలెం శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో నిర్వహించిన తిరుప్పావడ సేవ శాస్త్రోక్తంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చూడచక్కగా తీర్చిదిద్దిన సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత కోదండరాముని దివ్యమూర్తులకు అభిముఖంగా పులిహోరను రాశిగా పోసి చతుర్వేద ఉపనిషత్ పారాయణంతో స్వామివారికి నివేదన గావించి తిరుప్పావడ సేవను చూడచక్కగా జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు విశేషంగా పాల్గొని కోదండరాముని అనుగ్రహానికి పాత్రులయ్యారు. పంచబీరాడు రూపస్య శ్రీమతో వైకుంఠ
నాయకస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య యోగ్యత ప్రసిద్ధం సకల చోర భయ నివారణ సిద్ధం అకాల మృత్యు నివారణి నాగనే హరి ఓం హరి ఓం మోక్షకరి సదా శుభరి విశ్రాంతి కృపావలంబన. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వేరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.